చూస్తున్నారు కదా, నా పక్కన రాజేష్ నాడు గతంలో ఒక వీడియో చేసినాం శ్రేష్ఠ సంకల్ప డైరీకి సంబంధించి. సో సిద్దిపేట ప్రజలకు నాణ్యమైన క్వాలిటీ పాలను అందించాలనే ఉద్దేశంతో అటు రైతులకు మేలు జరగాలి, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రజలకు కూడా మంచి పాలు అందాలనే ఒక గొప్ప సంకల్పంతో ఏర్పడ్డది శ్రేష్ఠ సంకల్ప డైరీ. సో ఆ డైరీ దాదాపు ఎన్ని నెలలు అవుతుంది రాజేష్? ఇప్పటికి 4 నెలలు అవుతుంది. 4 నెలల కాలంలోనే మంచి ఆదరణ పొందింది, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దాని పరిధిని కూడా విస్తరిస్తున్నారట. సో దానిలో భాగంగా ఇంకొక పాల సేకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు వాళ్ళకి ఏమేమి చేయబోతున్నా కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పు రాజేష్, ఏం నడుస్తుంది? కొత్త కేంద్రం కూడా ఓపెన్ చేసినట్టు. ఓకే, నమస్తే, నేను మీ రాజేష్. మనం గతంలో చెప్పిన విధంగానే మొదటి వీడియోలో మనం మాట ఇచ్చిన విధంగా బర్రె నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసిన 2 గంటల లోపే ఫ్రెష్ పాలని, తాజా పాలని కస్టమర్లకు అందిస్తామని చెప్పి వాగ్దానం చేసినాం. దాన్ని నిరూపించుకుంటూ స్టార్ట్ చేసిన 4 నెలల కాలంలోనే మనము దాదాపుగా స్థానిక రైతుల నుంచి 200 లీటర్ల వరకు పాలను సేకరించి దాదాపు 300 మంది కస్టమర్లకు ఆరోగ్యవంతమైనటువంటి రుచికరమైనటువంటి పాలను మనం అందిస్తున్నాం. కస్టమర్ల ఫీడ్బ్యాక్ని బట్టి, కస్టమర్ల రెస్పాన్స్ని బట్టి, ఆదరణను బట్టి చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు. అన్న మీ ద్వారా క్వాలిటీ మంచిగా ఉంది, పాలు మంచిగా వస్తున్నాయి అన్న, ఇంకా కావాలి మాకు. చాలా ప్లేస్లలో కూడా ఇంకా మనకు ఏదైతే మనం అందించే పాల యొక్క కొరత ఉంది కాబట్టి ఆ కొరతను తీర్చడానికి మరికొంతమంది రైతులకు మన ద్వారా ఎక్కువ మంచి రేట్ని అందించి క్వాలిటీ పాలు ఇచ్చే రైతులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి క్వాలిటీ రేట్ లేదు. మన ద్వారా మార్కెట్ డిమాండ్ని బట్టి మంచి రేట్ ద్వారా వాళ్ళకి అందించి క్వాలిటీ పాలను సేకరించి సిద్దిపేటలో ఉన్నటువంటి నలుమూలల మన పాలని, తాజా పాలని మనం అందించాలనే సత్సంకల్పంతో మనం దీన్ని ఒక్కొక్క మెట్టు అధిగమించుకుంటూ దీన్ని సురక్షితమైనటువంటి అంటే అన్ని రకాలుగా ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటూ శ్రేష్ఠ సంకల్ప్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు వస్తున్న ఆదరణను మనం కాదన లేకుండా ఇలా మన పాల యొక్క వినియోగం పెరిగిన కొద్దీ చాలామంది రైతులు బాగుపడతారు. ఇప్పటికే శ్రేష్ఠ సంకల్ప్ ద్వారా చాలామంది యువకులు కూడా అన్న మేము డైరీ ఫార్మ్స్ నిర్వహిస్తున్నాం, మాకు గిట్టుబాటు రేట్ లేదు అని చెప్పి మనల్ని సంప్రదిస్తున్నారు. వాళ్ళకు కూడా మార్కెటింగ్ కల్పించడానికి మనం ఈరోజు పుల్లూరులో పాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మిగతా డైరీలతో పోల్చుకుంటే దాదాపుగా 1 లీటర్కి కనీసం 10 రూపాయల పెంపు ధర, ఖచ్చితంగా ఒక 5 ఫ్యాట్ వస్తుంది. అంటే మిగతా డైరీల రేట్ల ప్రకారం పోల్చుకుంటే 44 రూపాయల వరకు మాత్రమే మిగతా డైరీలు అందిస్తాయి. మన రైతుల ద్వారా అంటే మన డైరీ ద్వారా మన రైతులకి కనీసం 55 నుంచి స్టార్టింగ్ రేట్, అంటే కనిష్ట మద్దతు ధర 55 నుంచి స్టార్ట్ అయ్యి 115-120 రూపాయల వరకు కూడా 1 లీటర్కి మనం చెల్లించే సరికొత్త రేట్ చార్ట్ని కూడా ప్రిపేర్ చేసినాం. దానికి అనుగుణంగానే ఒక కలెక్షన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ కలెక్షన్ సెంటర్ పుల్లూరులో ఏర్పాటు చేసినాం. దీని తర్వాత కూడా మన సిద్దిపేటను ఆనుకొని ఉన్న 5-6 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్నటువంటి విలేజెస్కి కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. అన్న మేము పాల సేకరణ చేస్తాం, మా దగ్గర క్వాలిటీ పాలు ఉన్నాయి, మీ ద్వారా మేము మార్కెటింగ్ చేయాలనుకుంటున్నామని చెప్పి కలిసి నడవడానికి చాలామంది యువకులు ఉత్సాహంగా ముందరికి వస్తున్నారు. వాళ్ళ మాటని కాదనలేక మరికొంతమంది రైతులకు మన పాల ఏదైతే మనం సేలింగ్ని పెంచగలిగితే, కస్టమర్లకు అందివ్వగలిగితే రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పి సత్సంకల్పంతో ఒక నడుంబించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కష్టాన్ని గుర్తించి, క్వాలిటీని గుర్తించి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి కస్టమర్కి, ప్రతి వినియోగదారునికి మేము రుణపడి ఉంటాం. కాబట్టి మీ ద్వారా ఇంకా చాలామందికి తెలియజేయండి, అంటే శ్రేష్ఠ సంకల్ప్ ఏ విధంగా పనిచేస్తుంది, పాల కోసం ఏ విధంగా ప్రొద్దున వేస్తే ఏ విధంగా కష్టపడుతున్నారని చెప్పి. ఖచ్చితంగా మనకు పాలు పోసే రైతు ఉదయం 4 గంటలకే పాలు వెండి 6 గంటల లోపు పాల సేకరణ కేంద్రానికి పాలను తీసుకొని వస్తున్నారు. మేము మాట ఇచ్చిన విధంగా అది నిరూపించుకుంటున్నాం. కావాలంటే మా యొక్క అవుట్లెట్లకు రండి, మీరు చూడండి, ఆ క్వాలిటీ చూడండి. క్వాలిటీ చూసిన తర్వాత నచ్చితేనే మీరు మిగతా వాళ్ళకి తెలియజేయండి. ఈ ప్రయాణం ఇట్లే కొనసాగితే మా ద్వారా మరికొంతమంది రైతులకు ఎక్కువ మద్దతు ధర లభిస్తుంది, రైతు లాభం పొందుతాడు. కాబట్టి ఖచ్చితంగా రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ మాకు అవకాశం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా డైరీ ఫార్మ్స్ ఎవరైతే నిర్వహిస్తామనుకుంటున్నారో పెట్టుకుందామనుకుంటున్నారో యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా మేము మా ప్లాన్ని రెడీ చేసుకోవడం జరిగింది. మిగతా యువకులకు కూడా డైరీ ఫామ్ని ఎలా నిర్వహించాలి అని చెప్పి ట్రైనింగ్ సెక్షన్స్ కూడా మనం త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా క్వాలిటీ పాలని గేదెల నుంచి కానీ ఆవుల నుంచి కానీ క్వాలిటీ పాలను ఏ విధంగా తీయాలి, ఏ విధంగా క్వాలిటీ పాలను అమ్మాలి అని చెప్పి దాని మీద కూడా అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు అనుభవం కలిగిన రైతుల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక దేశం బాగుపడాలంటే పారిశ్రామిక రంగం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. సెల్ఫ్గా ఒక యువత తనకి తానే నిలదొక్కునే స్వయం ఉపాధి కలిగించుకోగలగాలి. ఈ స్వయం ఉపాధి రంగంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది పాడి పరిశ్రమ. ఈ పాడి పరిశ్రమని ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక బర్రె 2 బర్రెలు ఉంటుండే, మన పాలను తాగుతున్నవి. ఏమన్నా ఎక్కువ అయితే పాల కేంద్రాలలో పోసేటోళ్ళం. తరాలు మారుతున్నా కొద్దీ, కాలం గడుస్తున్నా కొద్దీ మన దేశంలో బర్రెల సంఖ్య కానీ ఆవుల సంఖ్య కానీ తగ్గింది. అదేవిధంగా దీనిలో ఉన్న మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. ప్రస్తుతం మంచి పాల మీద, ప్రతి పాల పదార్థాల మీద అవగాహన కార్యక్రమాలు చాలా వచ్చినాయి కాబట్టి క్వాలిటీ పాలనే సేకరించాలి, క్వాలిటీ పాలనే జనాలు తాగాలని చెప్పి చాలామంది తాపత్రయపడుతారు. కాబట్టి ఈ క్వాలిటీ పాలన అందించడం కోసం చాలామంది యువతులు అదేవిధంగా యువకులు కూడా మీ డైరీ రంగంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళ కోసమే మేమున్నాం. మీరు క్వాలిటీ పాలను ప్రొడ్యూస్ చేయండి, మేము మార్కెట్ చేయగలుగుతాం. ఎందుకంటే స్థానిక ప్రతి రైతు కూడా తనకు తాను ఒక 4-5 లీటర్లు పాలు పోసే రైతు ఉంటాడు. తనకు తాను సిద్దిపేటకు వచ్చి మార్కెట్కి వచ్చి తిరిగి అమ్ముకోలేడు. అతనికి ఊళ్ళో కేంద్రాలలో వస్తేనేమో తక్కువ రేటు పడుతుంది. అలా అని చెప్పి రేట్ కావాలంటేనేమో ఏదైతే మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడికి రావాలి. కాబట్టి చిన్న రైతులు ఇంత దూరం రాలేరు. కాబట్టి మేము వాళ్ళకి మార్కెట్ వస్తువుని కల్పించి మేము రైతుల దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి ఈ యొక్క శ్రమని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మరికొంతమందికి మన యొక్క పాలను వినియోగించడం ద్వారా, వినియోగం పెరగడం ద్వారా మరికొంతమంది రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. సో ఇప్పటిదాకా అంతా రైతుల గురించి చెప్పిండు, రైతులు బాగుపడతారని. రైతులతో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, రైతు బాగుంటే మనకు కూడా మంచి పాలు వస్తాయి. సో క్వాలిటీ మిల్క్ కూడా వస్తున్నాయి, మంచి హెల్తీ మిల్క్ వస్తున్నాయి. సో ఈ పాలను వీళ్ళు ఇండివిజువల్ హౌసెస్లో డోర్ డెలివరీతో పాటు షాప్ అవుట్లెట్ కూడా తీసుకుపోతున్నారు. దీంతో పాటు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. సో అది చెప్పడం మర్చిపోయాడు. మీకు ఫంక్షన్స్ కానీ మీ చిన్న కుటుంబాలలో అంటే ఎంత స్వచ్ఛమైన మనసుతోటి ఎంత ఆనందంగా మీరు పండుగలు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ అంతే స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెరుగు, ఇట్లా పాల పదార్థాలని స్వచ్ఛమైన కల్తీ లేకుండా. పండుగలు అంటేనే కల్తీ లేని మనుషులు, కల్తీ లేని మైండ్ తోటి పనిచేసుకుంటాం. కాబట్టి ఆ కల్తీ లేని పాల పదార్థాలు కావాలంటే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. పెరుగు ఎంత కావాలంటే అంత పెరుగు ఒక రోజు ముందు చెప్తే ఆర్డర్ మీద రెడీ చేసి కూడా ఇస్తారు మీకు. అదేవిధంగా ఇంకొక విషయం అంటే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ దగ్గర ప్రాపర్ లైసెన్స్ ఉన్నాయా లేదో అని చెప్పి మీకు ఖచ్చితంగా డౌట్ రావచ్చు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్తో సహా స్టేట్ గవర్నమెంట్, స్థానిక మున్సిపాలిటీ అన్ని రకాలటువంటి FSSAI ఫుడ్ లైసెన్స్లు మన దగ్గర ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి. ఎలాంటి మన ద్వారా పాలను వినియోగించుకునే కస్టమర్ ఎవరైనా సరే నిస్సందేహంగా మన పాలను వినియోగించుకోవచ్చు. ఈ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో అల్లటప్పగా చిల్లర వ్యాపారం చేయడానికి సిద్దిపేటలకు రాలేదు. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ ఉన్న రైతులు మాత్రమే ఎంకరేజ్ చేస్తాం, క్వాలిటీ పాలను మాత్రమే కస్టమర్లకు అందిస్తాం. ఈ వాగ్దానం మీద మేము నిలబడుతున్నాం. కాబట్టి దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం.